వ్యాపారాలు పోతే ఏమైనా భయం ఉందా? 50 ఏళ్ళ బట్టి పోలేదు వ్యాపారాలు. మరి ఎందుకు వద్దన్నారు నాకు అర్థం కాలే. బ్రదర్, ఏమి నష్టం అండి మీకు? ఓఫీర్ గారు వస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని వీడంటే, వద్దండి, ఆయన మా దగ్గరికి రావద్దు, ఇట్లాంటి రిస్కుల్లో మమ్మల్ని పెట్టొద్దు, నమ్ముకున్నాం ఏదో నమ్ముకున్నాం, మా అంతటా మేము ప్రార్థన చేసుకుంటాం, ఇంకోళ్ళను సవాల్ చేయడం ఇవన్నీ మేము చేయలేమండి, దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేశారు. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు, మనుషుల ముందు నన్ను ఎరగనను వాడెవడో. నీ పీకకి ఎవడు కత్తి పెట్టలేదు, రేషన్ ఇవ్వనని ఎవరు అనలేదు, నిన్ను ఎవడు కొట్టలేదు, తిట్టలేదు, నీకు ఏ నష్టమూ లేదు. కానీ ఒక మీటింగ్ పెట్టి యేసు నిమ్న కులస్తుల దేవుడు కాదు, అన్ని కులాలు యేసును బట్టి రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారని చెప్పడానికి ఒక సువర్ణావకాశం ఇస్తే, వద్దండి మేము అట్లాంటి పనులు చేయడం. ఎట్లాంటి పనులు? ఎందుకు భయపడుతున్నారు? నాకు అప్పుడు భయం వేసింది. మరి అబద్ధ క్రీస్తు కాలంలో ఏం చేస్తారు? నిలబడగలరా? దేవుని బిడ్డలారా, నేను భారతదేశమంతటా కూడా క్షత్రియ క్రైస్తవ మహాసభ, ఆర్య వైశ్య క్రైస్తవ మహాసభ, బ్రాహ్మణ క్రైస్తవ మహాసభ అని నిర్వహించి ఈ మాలమాదిగల దేవుడనే ఆ యొక్క అబద్ధపు నింద చెరిపి వెయ్యాలని నేను సంకల్పిస్తే అనేక మంది అగ్ర కులస్తులు నమ్మారు, కానీ ఒక్కడు సహకరించట్లేదు. ఇదే నా భక్తి, ఇదే నా రక్షణ, ఇదే నా వారి సమర్పణ. ఇకనైనా నేను పిలుపునిస్తున్నా, ఉన్నత వర్గములలో నుండి రక్షణ పొందిన వాళ్ళు కలిసి రావాలి, ధైర్యం తెచ్చుకోవాలి, నడుం కట్టుకోవాలి. ఎవ్వడు నీ నెత్తి మీద ఒక్క ఎంటుక కూడా పీకలేడు. రంజితో ఫిర్ హామీ, నేను హామీ. రండి. యేసు ప్రభువు వారు మాలలకు, మాదిగలకు, చాకళ్లకు, మంగలికి, కమ్మ, కాపు, రెడ్డికి, బ్రాహ్మణులకు, క్షత్రియులకు, అందరికీ దేవుడని భారతదేశానికి ఒక సందేశాన్ని పంపిద్దాం. ఎరుగను అన్న పిరికి వాళ్ళలో మీరుండొద్దు. ఏం చేస్తారో చేసుకోండి. నేను ఫలానా కులంలో పుట్టింది నిజం, తర్వాత యేసులో మళ్ళీ జన్మించి ద్విజుడను అయినది నిజం అని భారతదేశంలోని ఈ చెత్తనంతా కడిగి పారేద్దాం. క్రైస్తవులంటే అసలైన బ్రాహ్మలు, అసలైన దేవుని శిరస్సున పుట్టిన వాళ్ళు, అసలైన క్షత్రియులు, అసలైన ఆర్యవైశ్యులు క్రైస్తవులే. ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఐడియాలజీ బుర్రలో కూర్చోవట్లేదు. యేసు ప్రభు తన్ను తాను వ్యాపారస్తులతో పోల్చుకున్నాడా లేదా? పోల్చుకున్నాడు లేదా? పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. ఆర్య సమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు, బ్రహ్మ శిరస్సున ఒకడు పుట్టి, భుజాల్లోంచి ఒకడు పుట్టి, పొట్టలోంచి ఒకడు పుట్టి, పాదాల్లోంచి అట్లా పుట్టలేదురా, వేదం అలా చెప్పలేదన్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, ఇలా చేసి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థను చేశారు. దిస్ ఈజ్ రాంగ్. అలాగా ఒక్కొక్కడు తలకాయలోంచి, భుజాల్లోంచి, పొట్టల్లోంచి పుడితే పెళ్ళాలు ఎక్కడి నుంచి పుట్టారు? ఓ గలత్ ఫహమీ హై.
అట్లా కాలేదు. ఆయన ఏమన్నాడంటే సమాజమే భగవంతుని స్వరూపం, సమాజమే పరమాత్ముని స్వరూపం. సమాజంలో బ్రాహ్మణులు అనగా విద్వాంసులు శిరస్సుతో సమానం. జ్ఞానం కావాలని మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఒక్కడిని చేయగలిగేదైతే నేను చేసేస్తాను. ఎవడికి భయపడను, ఎవడాపినా ఆగను. ప్రపంచం మొత్తాన్ని ఎదుర్కొని ఒక చిటికిన వేలతో నెట్టి పడేస్తాను అవతలికి. కానీ అవతల వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళలోని పిరికితనాన్ని ఎలా పారద్రోలాలి? నాకు దమ్ముంది. దేశానికి ప్రపంచానికి నేను జవాబు, ఎవడైనా రాని నేసయ్య బిడ్డను అని చెప్పగలిగే దమ్ము. మరి అంత దమ్ము అవతలోడికి ఎలా పుట్టించాలి? వారిని క్రీస్తు న్యాయపీఠం ముందు యోగ్యులుగా ఎలా నిలబెట్టాలి? ఇది ఇప్పుడున్నటువంటి చింత, సమస్య, అవసరత, బాధ. దీని కొరకు అందరూ ప్రార్థన చేస్తారా? ఇలా ఇది చేయడం అవసరం అనుకుంటున్నారా, అవసరం లేదనుకుంటున్నారా? అవసరమా కాదా? మరి ప్రార్థన చేద్దాం. అడిగితేనేమో అమ్మమ్మమ్మ మీరేం రక్షణ పొందారు బాబు, ఇంత భయమ్మా? మళ్ళీ అందులో ప్రసంగికులు ఉన్నారు, చర్చిలు కట్టేశారు, ఫైనాన్షియల్గా సౌండ్. మేము రూపాయి ఇమ్మని అడగలా. నా ఖర్చు మీద నేను మీటింగ్ పెడతా, నా ఖర్చు మీద రూపాయి ఇవ్వద్దు. నువ్వు వచ్చి జస్ట్ సాక్షిగా నిలబడు. నాది ఫలానా అగ్రవర్ణం, ఈరోజు నేను క్రీస్తు వర్ణంలో ఉన్నానని చెప్పు. అట్లా ఒకడు చెప్పాలి, ఇద్దరు చెప్పాలి, 1,00,000 మంది చెప్పాలి. భారతదేశం క్రీస్తుని ఎందుకు మనం అసహించుకుంటున్నాం, ఎందుకు ద్వేషిస్తున్నాం అని ఆలోచనలో పడదా? అలాగే యేసయ్యను మనం ఘనపరుస్తాం కదా. ఎందుకు వచ్చిన గొడవ సార్, పట్టుకొని కొట్టి చంపేస్తారు అని చచ్చిపో. ఇప్పుడు ఆల్రెడీ చచ్చిపోయావు బాబు. నువ్వు ఎప్పుడైతే భయపడ్డావో చచ్చిపోయినట్టే. భయపడ్డోడు చచ్చిపోయినట్టే లెక్క, బ్రతుకున్నట్టు లెక్క కాదు. కాబట్టి క్రైస్తవ సమాజములో ధైర్యం రావాలని మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దామా? రండి రండి రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కొంచెం ఒక 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. లెట్ us pray for 5 minutes. పాస్టర్ క్రిస్టఫర్ ప్రార్థన చేద్దాం. భారతదేశ క్రైస్తవ సమాజం అంతటి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుదాం. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. క్రైస్తవుల్లోకి పిరికితనం ఎలా వచ్చింది? ఇది సైతాను తెచ్చిపెట్టాడు. పరిశుద్ధాత్మ చేత పరిపాలించబడుతున్నామా, సాతాను వశంలో బ్రతుకుతున్నామా? దేవా దేవా దేవా, నీ సమాజమును సింహముల గుంపుగా చేయమని ప్రార్థన చేద్దాం. జస్ట్ ఫర్ 5 minutes అందరూ ప్రార్థన చేయండి. పాస్టర్ క్రిస్టఫర్ తర్వాత ముగింపు ప్రార్థన చేస్తారు, నేను ఆశీర్వాదం పలుకుతాను. హల్లెలూయా హల్లెలూయా.